పేషెంట్ కోసం వచ్చి వాళ్ళ ఆయన వాళ్ళది గురువారం వచ్చి దగ్గర నేను పట్టించుకోదానిలే ఆ పాప లేమంటే లేదు ఏమి యాక్టింగ్ చేస్తాను. హాస్పిటల్కి వచ్చినాను 5 నిమిషాలండి. మీటింగ్ కదా, కొంచెం ఇష్యూ అంటే వచ్చాను. ఒక అర్ధగంట వస్తాను. ఆ షాప్ పెట్టుకో. ఏదో సమస్య ఉంది, ఏదన్నా డబ్బుల గురించో లేదంటే మాకు మా అత్త తరపున ఇట్లా పేషెంట్లు ఎంతమంది మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుతున్నాము. వాళ్ళు చూస్తేనే ఇట్లా హాస్పిటల్ మేనేజ్మెంట్ కే సపోర్ట్ ఇస్తున్నారని మాకు తెలిసిపోయింది. నిన్న నైట్ నుంచి వాళ్ళు ఇక్కడనే స్టే చేసినారు. అది కాక బిల్డింగ్ ఆ సవేరా బిల్డింగ్ మేనేజర్ బాలకృష్ణ గారును, దాని తర్వాత ఇట్లా హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళ మేనేజరు మాతో వచ్చి మాట్లాడి, మీకు ఏమన్నా అంతో ఎంతో డబ్బులు కాల్చింటే మీరు పెట్టిండేట్టు కాల్చింటే రిటర్న్ ఇప్పిస్తాము అది ఇది అని చెప్పడం కూడా జరిగింది. మేము దాన్ని కూడా ఇగ్నోర్ చేయడంతో వాళ్ళు పొద్దున్నే ఇట్లా మేము అంతా ఇట్లా సిపిఎం వాళ్ళని, ఇట్లా యూత్ యూనియన్స్ ని, స్టూడెంట్స్ ని అందరినీ పిలుచుకొని వచ్చి ధర్నా చేస్తాం హాస్పిటల్ ముందర. ఇలా ఇది ఇప్పుడైతే కాదంట, ఇంతకు ముందు కూడా 5 టైమ్స్ అట్లా జరిగిందంట. కానీ ఎవరే కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అది ఎందుకో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఈ సవేరా మీద ఇంత పెద్ద హాస్పిటల్ అని చెప్పేసి అందరూ బాగా చూస్తారని చెప్పేసి వీటికి వస్తారు. వీటికి వచ్చిన తర్వాత వీళ్ళేమో మనిషి ప్రాణాలను అడ్డం పెట్టుకొని డబ్బులు అయితే ఏ విధంగా లాగుతున్నారో మనకు అందరికీ తెలిసిందే. పోలీసులు కూడా వాళ్ళకి చాలా చాలా సహకరిస్తున్నారు. ఎలాగైనా మీడియాను కోరుతున్నాం, మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని చెప్పేసి. మీరే మాకు ఇప్పుడు దేవులతో సమానం మాదిరి. మా అత్త ఫ్రైడే నైటే చనిపోయిందో లేకపోతే ఎప్పుడు చనిపోయిందో మాకైతే తెలియదు. మొత్తానికైతే వీళ్ళంతా ఇట్లా మేము బాడీ చనిపోయిందని మాకు అనిపించి మేము ఫోటోలు తీసుకోవడానికి వెళ్తే హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళంతా కలిసి, డాక్టర్లంతా కలిసి మా సెల్ తీసుకొని డిలీట్ చేసేసి ఫోటోలు వీడియోలు రీసైకిల్ బిన్ లో కూడా వెళ్ళి డిలీట్ చేసేసినారు సార్.
చెప్పలేదు సార్ ఆడ. మేమేమనుకుంటున్నామంటే ఫ్రైడే నైట్ ఏమన్నా చనిపోయింటది. వీళ్ళూరినే చనిపోయిండే శవానికి ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అట్లా ఇట్లా అని నాకనిపించి ఇట్లా ఫోటోలు, వీడియోలు తీస్తే అప్పుడు వాళ్ళు డాక్టర్లు తీసుకొని అది వీడియోలు, ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసినారు సార్. సార్ నమస్తే సార్. నా పేరు గాయత్రి. మాది ధర్మవరం. మేము చేనేత కార్మికులం సార్. మా అత్తమ్మ గారికి గురువారం బాలేదు సార్. హెల్త్ బాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం సార్. అక్కడ అవ్వదమ్మా, మీరు వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు నైట్ అవ్వడంతో మేము ఇక్కడే అనంతపూర్‌లోనే, కర్నూలుకి తీసుకెళ్ళలేక అనంతపూర్‌లోనే 2, 3 హాస్పిటల్స్ తిరిగాం సార్. అక్కడ ఎక్కడ అవ్వదు, కుదరదు అనేసరికి అంబులెన్స్ డ్రైవరే స్విమ్స్ హాస్పిటల్‌లో వచ్చి జాయిన్ చేశారు సార్. స్విమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. మా అత్తగారి పేరు పార్వతి సార్. స్విమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేయగానే ఇక్కడ అన్ని మేము చూసుకుంటాము, మేమంతా చూసుకుంటాము, మేము మీ అత్తగారిని బాగా క్షేమంగా బయటికి తీసుకొస్తాము అని చెప్పి మాతో ప్రతి ఒక్కదానికి ఫార్మసీకి ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి దగ్గర దగ్గర 1 డేలోనే 2 lakhs వరకు బిల్ అయింది సార్ మాకంతా. అయినా కూడా మేము ఇచ్చిన ఫార్మసీలో నుంచి తెచ్చిన మెడిసిన్ మా అత్తగారికి ఇప్పుడు ఏ హాస్పిటల్లో అయినా ఒక గ్లూకోజ్ అయినా మన ముందు వేస్తారు కదా సార్. మేము లోపలికి వెళ్ళగానే ఫార్మసీ మెడిసిన్ తీసుకొని మేము లోపలికి వెళ్ళగానే మీరు బయటికి వెళ్ళండి అంటున్నారు సార్. నమస్కారం సార్. నా పేరు జయకృష్ణ. మా అత్తకి లంగ్స్ లో ఏమో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి అనంతపూర్లో హాస్పిటల్ 4, 5 హాస్పిటల్ తిరిగినాం ఫ్రైడే నైట్. ఇక్కడ ఎవరే కానీ రెస్పాన్స్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ సవేరాని ప్రొవైడ్ చేసినాడు. సవేరాకి వస్తానట్లుగానే మేము ఎట్లా తిరిగి బతికిస్తాము, 4, 5 హాస్పిటల్లో మా ఛాన్స్ మా వల్ల కాదనిండే వాళ్ళు కూడా ఇప్పుడు సవేరాలో మేము చూస్తాం అది ఇది అంటే వాళ్ళ మీద ట్రస్ట్ తో మేము సవేరాలోకి జాయిన్ అయినాము. సవేరాలో జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లోనే మాతో 40,000 అట్లా బెడ్ బిల్లు అవి ఇవి అని చెప్పేసి జాయిన్ చేసుకున్నారు. మా అత్త ఎప్పుడు చనిపోయిందో తెలియదు. మాకైతే ఫ్రైడే ఇట్లా మేము డబ్బులు ఇంత కట్టలేము ఆడ, విత్ ఇన్ 24 hours లోపే ఇట్లా మా అత్తకి ఇట్లా డబ్బులు కట్టాలా, మీరు డబ్బులు కడితేనే అయ్యేదాన్ని అట్లా ఇట్లా అని చెప్పినారు. 2 lakhs వరకు అయిపోయింది. మా వల్ల ఇంకా కాదు సార్ కట్టేకి, మేము పని చేసుకునే వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్తే సర్లే మీరు ఒకవేళ డిశ్చార్జ్ కావాలంటే అయినా వెంటిలేటర్ తో పాటు వెంటిలేటర్ ఉండే అంబులెన్స్ ని మాట్లాడి ఆ వెంటిలేటర్ ని ఆపరేట్ చేసే వాళ్ళని టెక్నీషియన్ కూడా పంపించి మేము పంపిస్తామని చెప్పి వెంటిలేటర్ లేకోకుండా కింది వరకు తీసుకొచ్చేసి చనిపోయిన శవాన్ని మాకు అప్పగించి ఉండగా నేను పల్స్ చెక్ చేస్తే డాక్టర్ తేజ గారు ఉండుకొని నా మీదే అరిచినాడు. నువ్వా డాక్టర్, నేను పల్స్ కొట్టుకుంటాను లేదా అది ఇది అని చెప్పేసి. పైన ఐసీయూలో ఉన్నాడు, 156 ఉండే పల్స్ కిందికి 6th floor నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే 0% ఎట్లా అయిపోతుంది సార్. వీళ్ళే ఏమో చేసేసినారు సార్ మా తమ్ముని. మేము మళ్ళా ఇట్లా లీగల్ గా ఇట్లా మా ఫ్రెండ్స్ ని అట్లా వాళ్ళని వీళ్ళని పిలిచి ఇట్లా రగడ చేస్తాం అట్లా ఇట్లా అంటే అనంతపురం సిఐ సారును ఎస్ఐ సారు వాళ్ళంతా వాళ్ళ సహాయంతోనే నైట్ అంతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మా ఫేవర్ గా ఎవరు మాట్లాడడానికి వచ్చినా కూడా వాళ్ళందరినీ ఇట్లా వాళ్ళు భయం పెట్టి వెనక్కి పంపించే విధంగా చేసినారు. మళ్ళా మార్నింగ్ మేము మాకు తెలిసిన విలేకరులకి వాళ్ళకి వీళ్ళు ఫోన్లు చేసి నెంబర్లు కనుక్కొని మిమ్మల్ని అందరినీ పిలిపించినాం సార్. మొత్తానికి ఇప్పుడు మా అత్త తరపున ఎంతమంది, మా అత్తకి 48 hours టైం ఇచ్చినారు. మా అత్తకి ఎట్లయితే 48 hours మేము ఏం చెప్పలేమన్నారో అదే 48 hours ఈ సవేర్ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారో అంతమందికి ఫ్రీగా వైద్యం జరగాల సార్. మా అత్తకు 48 hours ఇచ్చినారు కదా, అది ఫార్మసీ కావచ్చు, బెడ్ బిల్ కావచ్చు, లేకపోతే వెంటిలేటర్ బిల్ కావచ్చు, ఇంకా వేరే ఏమన్నా కావచ్చు. ఎంతమంది పేషెంట్లు ఉంటే మా అత్త పేరు మీద వాళ్ళందరికీ 48 hours 2 days ఫ్రీగా జరగాల. లేదంటే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడే మా అత్తమ్మకంతా, వానికి ఏమన్నా న్యాయం జరిగేది అట్లన్నా చూడాలా సార్. కండిషన్ మేము అడిగితే పోయి ఇప్పుడే కన్నులు తెరిచింది అట్లా ఇట్లా అని చెప్పి నర్సులు చెప్తున్నారు. టాబ్లెట్లు మేము ఫార్మసీ నుంచి పైన వరకు ఎత్తుకొని పోతే మళ్ళా మేము తెచ్చిన డబ్బు ఫార్మసీ అన్ని మెడికల్స్ మళ్ళా కిందికి ఆ ఫార్మసీలోకి పంపించి మళ్ళా ఆఫ్టర్నూన్ మళ్ళా అవే మాకు తెమ్మని చెప్పి మళ్ళా 30,000 40,000 అట్లా బిల్ పే చేయించుకొని మళ్ళా ఈవినింగ్ అయితే మళ్ళా అవే కిందకి పంపించి అట్లా తెప్పిస్తాను. నేను ఒకసారి చూసి అడిగితే మీరు ఎంతసేపుకి తెలా దానికనే మేమే తీసుకొని పోతున్నాం అని చెప్పి నర్స్ అంటారు సార్. మేమే సార్ కట్టిండేది పేమెంట్ అంతా. మేము ఇప్పుడు కట్టి ఫార్మసీలో తీసుకొని పైకి పోతాం ఇట్లా ఆమెకి మా అత్తమ్మకి చూపించడానికి. వాళ్ళు సర్లే మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని 1 minute కూడా అక్కడ ఉండనివ్వట్లేదు సార్. ఆడ మేము అట్లా అవన్నీ ఇచ్చేసి పక్కనకి వస్తేనే ఫార్మసీలో ఉండే వాళ్ళు మళ్ళీ పైకి రావడము, ఆ వేరే రూట్ నుంచి మేము తెచ్చిన ఫార్మసీ వాడిని మళ్ళీ కిందకి తీసుకొని పోయి మళ్ళీ ఫార్మసీ రూమ్ లోనే పెట్టడం వీళ్ళంతా చేస్తున్నారు సార్. ఆడికి సవేరా మీద ఇట్లా చాలా ఫ్రాడ్ కేసులు వచ్చినాయని చెప్పినారు.
కానీ ఎవరే కానీ అంతగా రియాక్ట్ కావడం లేదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సపోర్టే ఉన్నారు సార్. కళ్ళకు ప్లాస్టర్లు అది ఎందుకు వేసినారో వాళ్ళకే తెలియాలా. మేము అడిగితే గిన కళ్ళ మీద లైట్ పడుతుంది అదేమవుతుంది, పక్క బెడ్ కూడా సేమ్ డిజీజే. మా అత్తకి ఎట్లుండిందో అతనికి కూడా అట్లనే ఉంది. ఆ అంకుల్ ఇప్పుడు కూడా వెంటిలేటర్ తోనే ఉన్నాడు బెడ్ మీద. అతనికి పల్స్ కూడా మామూలు నార్మల్ స్టేజ్ లోనే 90-100 బిలోనే ఉంది. మా అత్తకు మాత్రమే ఇట్లా చేసినారు సార్. మేము ఖాళీ ఇట్లా డిశ్చార్జ్ అయిపోతాము అట్లా ఇట్లా అనే లోపలే డాక్టర్ తేజాను ఆ నర్సు ఎవరో ఉన్నింది మా అత్తని చూసుకోవడానికి, వాళ్ళిద్దరే ఇట్లా పై నుంచి కిందకి వచ్చే లోపల ఏమో చేసినారు సార్.